సో, ఇప్పుడు మనం ఇన్వెస్ట్‌మెంట్ పరంగా మాట్లాడుకున్నాం. సో, కొంతమంది ఏంటి అంటే కేవలం రెంటల్ పరంగానే ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటారు. యెస్. తీసుకోవాలి అనుకుంటారు. యెస్. దానికి సంబంధించి బెస్ట్ ప్లేసెస్ ఎక్కడున్నాయంటారు? గుడ్ అండి. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఒక అపార్ట్మెంట్ తీసుకున్న చోట ఆగట్లేదు. హ్మ్. 1, 2, 3, 4 అపార్ట్మెంట్లు తీసుకుంటారు. ఈ అపార్ట్మెంట్ రెంట్‌కి ఇస్తే 30,000 వస్తుంది. అక్కడ అపార్ట్మెంట్ రెంట్‌కి ఇస్తే 50,000, లక్ష మొత్తం మీద 4 అపార్ట్మెంట్లు కొంటే నాకు హ్మ్. 2,00,000 రెంటల్ ఇన్‌కమ్ వస్తుంది అనుకుంటారు. హ్మ్. ఇది మీకు అడ్వాంటేజ్ అంటారా? డిసడ్వాంటేజ్ అంటారా? అంటే మామూలుగా ఒక అయితే అమౌంట్ సర్టెన్ అమౌంట్ వస్తుంది కదా! కానీ నేనైతే ఏం ఆలోచిస్తా అంటే ఓకే. నేను ఇన్వెస్ట్ చేసేసాను. అవి తీసుకున్నాను. నాకు రెంటల్ ఇన్‌కమ్ వచ్చేస్తుందని అయితే అట్లా హ్యాపీగా ఉండొచ్చు. అనుకుంటాం. యెస్. అవును. కానీ దీంట్లో ఎలాంటి వాళ్ళు రెంటల్ ఇన్‌కమ్ కీప్ చేసుకోవాలో చెప్తాను. హ్మ్. ₹1,00,00,000 పెట్టి 30,000, 40,000, 50,000 రెంటల్ ఇన్‌కమ్ అంటే 0.5% కూడా కాదది. అంటే ఓకే. మనకొచ్చే రిటర్న్స్ చెప్తున్నా. అవును. ROI అన్నారు కదా మీరు. అవును. అంటే ₹1,00,00,000 పెట్టినప్పుడు 50,000 అంటే ₹1,00,000 వచ్చిందనుకోండి. హ్మ్. ఎంత అవుతది? 1% కదా! అవును. అదే 50,000 వచ్చిందనుకోండి 0.5% కదా! ఎగ్జాంపుల్. అంటే హ్మ్. ₹1,00,00,000 పెట్టినప్పుడు 40,000, 50,000 రెంట్ రావడం గొప్ప కాదు. హ్మ్. సో, అలాంటి 4 కొన్నామంటే 4 మీద వచ్చే లాభం కంటే కూడా లాసే ఎక్కువ. అంటే పెద్ద హ్మ్. మీ ఇన్వెస్ట్‌మెంట్ గ్రో అవ్వలేనట్టే లెక్క. హ్మ్. మరి ఎలాంటి వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారంటే రిటైర్డ్ పీపుల్ ఉంటారు. ఆళ్ళని ఓపెన్ ప్లాట్ మీద పెట్టమంటే రేపొద్దున్న ఆ ప్లాట్‌కి నేనెళ్లి చూస్తానా? చూడలేను. నా పిల్లలు రేపొస్తారా? రారా? హ్మ్. ఎన్ఆర్ఐలు వేరే చోట కంట్రీలో ఉన్నారు. దానికంటే కూడా సేఫెస్ట్ ఏంటి? కళ్ళ ముందు కనబడుతుంది కాబట్టి ఒక అపార్ట్మెంట్‌లో తీసుకోవచ్చు. వాళ్ళు రెంటల్‌కి ఇన్‌కమ్ ఇవ్వచ్చు. అది వన్ ఆఫ్ ది ఓకే అని చెప్తా నేను. హ్మ్. ఎందుకంటే వీళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ నాకు కనబడుతుంది ఇల్లు. ఆ ఇంట్లో నేను పెట్టుకుంటానని. అయితే యంగ్ పీపుల్ మాత్రం అలా చేయొద్దని చెప్తాను. హ్మ్. రిటైర్డ్ పీపుల్‌కి దట్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు ఎళ్లి తిరిగి రాలేరు. దూరం దూరం వెళ్ళలేరు. అవును. యంగ్ పీపుల్ మీన్స్ ఒక 55 ఏజ్ లోపల ఉన్న వాళ్ళు మాత్రం అపార్ట్మెంట్‌లో రెంటల్‌కి ఇచ్చే ప్రాసెస్‌లో 100% అది కరెక్ట్ కాదు. ఓకే. మీరు యంగ్ పీపుల్ ఎలాగైనా చాలా యాస్పిరేషన్స్ ఉంటారు. హ్మ్. అంటే కోట్లు సంపాదించాలనే కసితో ఉన్నవాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు. ప్రతి క్షణం కూడా వాళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి ఎలా వెళ్ళాలనేది. హ్మ్. ఇలాంటి వాళ్ళందరూ కూడా ల్యాండ్స్ మీద పెట్టుకుంటేనే కోట్లు అయ్యే ఛాన్సెస్ ఉంది. హ్మ్. అపార్ట్మెంట్ల మీద పెట్టుకుంటే ఒక స్టక్ అయిపోతారు మీరు. దాని మీద వచ్చే రెంటల్ ఇన్‌కమ్ గురించి ఆలోచిస్తారు కదా! హ్మ్. రెంటల్ పర్సన్ ఎళ్ళిపోతే మళ్ళీ రెంటల్ ఎతుక్కోవాలంటే 2 నెలలు కష్టం. హ్మ్. రెంటల్ పర్సన్ ఏదైనా పాడు చేసి ఎళ్ళిపోతే లైక్ ఏదన్నా మొత్తం డ్యామేజ్ చేసి ఎళ్ళిపోతే దాన్ని మళ్ళీ మీరే చేయాలి. అంటే హ్మ్. మీరు ఎలా తయారవుతారంటే లాస్ట్‌కి ఒక ఆ రెంటల్ ప్రాపర్టీని సేవ్ చేసుకునే ఒక వాచ్‌మెన్‌లా తయారవుతారు. ఓకే. అంటే రెంటల్ లేకపోయినా మీకు కష్టమే. మళ్ళీ అన్నిట్లోని పెట్టాలి. వాళ్ళతో బార్గెయిన్ చేయాలి, హ్మ్. నెగోషియేషన్ చేసుకోవాలి, ఇవ్వాలి. సెకండ్ ఏంటి ఏదైనా పోతే బాధ అనిపిస్తది. ఓకే. వేరే వాళ్ళు పోగొట్టి అవును. వెళ్ళిపోయారంటే మళ్ళీ దాన్ని సెట్ చేసి ఇవ్వాలి. అంటే ఇన్వెస్ట్ చేసాం అనుకుంటాం గానీ, దానికి మించి ఆ! ఖర్చవుతుందని మాత్రం ఖర్చవుతుంది. ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అవును. అంటే మీరు తెలియకుండా మీకు ఫీల్డ్ కాదిది. అంటే ఆ! మీరు బాగు చేయించడం గాని, రెంటల్ సెట్ చేయడం గాని, రెంటల్ టెనెంట్ అన్ని హ్మ్. ఒక బ్రోకరో లేకపోతే ఒక అసిస్టెంటో, ఏజెంటో చేసుకోవాల్సిన పనులన్నీ మనమే చేసుకోవాల్సొస్తుంది. హ్మ్. సో, దీనికంటే కూడా ఏమంటారంటే మంచి ప్లేసెస్‌లో మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకొని ల్యాండ్ మీద పెట్టేసి మర్చిపోండి. హ్మ్. మంచి ఏదైనా రెవెన్యూ అంటే మంచి ROI వచ్చినప్పుడు దాన్ని అమ్మేసిన తర్వాత హ్మ్. దెన్ మీరు ఏదైనా చేయండి. అంటే మీరు కొత్త బిజినెస్‌లు పెట్టుకుంటారా? లేకపోతే ఇంకోటి ఏదైనా చేస్తారా? అలా చేయండి. బట్ ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఎఫ్‌డీలు ఉంటాయి. హ్మ్. ఎఫ్‌డీలు బ్రేక్ చేసుకొని అయినా సరే ఒక ఫ్లాట్ తీసుకుంటారు. ఫ్లాట్ తీసుకొని దాన్ని ఒక సేఫ్ సైడ్‌లో పెట్టుకోవడం. నేను హ్మ్. వాళ్ళని డిస్టర్బ్ చేయను. ఎందుకు అంటున్నానంటే వాళ్ళని లాస్ట్ టైమ్ అంటాం కదా! మన అవును. ఎండింగ్ టైమ్‌లో పీస్‌ఫుల్‌నెస్ కావాలి మనకి. అవును. అక్కడ ఇప్పుడు వేరే చోట ఏదో జరిగింది అంటే వీళ్ళు వెళ్ళలేరు. సో, అవును. నేనేమంటానంటే ఎవరైతే పిల్లల్ని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్‌లో చూడాలనుకుంటారో ఒక ఇద్దరు హ్మ్. పిల్లలు ఉన్నారు కాబట్టి 2 అపార్ట్మెంట్లు కొనిచ్చేయమని చెప్తాను. హ్మ్. దాన్ని తప్పనట్లేదు. బట్ రెంట్ గురించే చేయడం అనేది కరెక్ట్ కాదు. హ్మ్. పిల్లలకి ఒక అసెట్ ఇవ్వడానికి ఫ్లాట్స్ ఇవ్వండి. బట్ అసెట్‌కి కాకుండా రెంటల్ గురించే చూసుకుంటే మాత్రం ఒకానొక డేలో మీకు విసుగొస్తది. హ్మ్. ఇయన్నీ చేయలేక. అవును. మళ్ళీ దాన్ని అమ్మాలి అన్నా మీరు చేయలేరు. వాళ్ళని ఇబ్బంది పెట్టినట్లు వాళ్ళని అయిపోతుంది. ఇబ్బంది పెట్టినట్టు అవును. అవుతది. సో, గ్రీన్ బిల్డింగ్స్ అనేవి ఇన్వెస్ట్‌మెంట్‌కి ఎలా హెల్ప్ అవుతున్నాయంటారు? గ్రీన్ బిల్డింగ్స్ ఎలా ఇదివరకుతో కంపేర్ చేసుకుంటే హ్మ్. మనము చుట్టుపక్కంతా కాంక్రీట్ అయిపోయింది. హ్మ్. అంటే టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి. హ్మ్. ఏసీ ఒక అంటే మీకు ఒక ఏసీ ప్లేస్‌లో 2 ఏసీలు రావాల్సిన పరిస్థితి. అవును. కార్‌లో ఏసీ లేకుండా ఉండలేకపోతున్నాము. ఆఫీస్‌లో ఏసీ లేకుండా ఉండలేకపోతున్నాము. ఆఫీసుల్లో ఎక్కడైనా ఏసీ ఉండాల్సిందే. అవును. ఈ టైంలో ఏంటంటే గ్రీన్ బిల్డింగ్స్ బాగా వచ్చినాయి. హ్మ్. ఇదివరకు పాత కాలంలో మండువా హౌసెస్ అనేది మీరు అవును విన్నారా? సార్. అవును. మండువా హౌసెస్ ప్లానింగ్ ఏంటంటే మధ్యలో వెలుతురు రావడానికి, గాలి రావడానికి ఒక ప్లేస్ ఇస్తారు. ఓకే. చుట్టుపక్కలన్నీ కూడా రూమ్స్ ఉంటాయి. దానికి పెంకులు వాడతారు. అవును సార్. అదేంటంటే టెంపరేచర్‌ని తగ్గిస్తది. ఓకే. అంటే మనకి పెద్ద ఎండాకాలం వచ్చినా కూడా బయట కంటే కూడా మనం చల్లగానే ఉంటాం. హ్మ్. అప్పుడు అదంతా నేచురల్‌గా జరిగింది. అప్పుడు ఏసీలు గాని ఇవన్నీ లేనప్పుడు. హ్మ్. నౌ మళ్ళీ బ్యాక్ టు బేసిక్స్. మళ్ళీ అందరూ కూడా వెనక్కెళ్తున్నాం. అవును. పాత సినిమాలు నచ్చుతున్నాయి. మన ఓకే. 'మహానటి' తీస్తే ఎంతమంది చూసాం ఎగ్జాంపుల్. హ్మ్. సో, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మండువా హౌసెస్ కల్చర్ మళ్ళీ వచ్చింది. గ్రీన్ బిల్డింగ్ అంటే ఏమేమి వస్తాయంటే, మీ పవర్ కన్జంప్షన్ తగ్గించేలాగా సోలార్ ప్యానెల్స్ అరేంజ్ చేసుకోవచ్చు.
చుట్టుపక్కల ఉన్న మన టెంపరేచర్ తగ్గించేలాగా చెట్లు పెంచుకోవచ్చు. ఓకే. ఇప్పుడు వచ్చే ఆర్కిటెక్ట్స్ ఎలా చేస్తున్నారంటే, నేను మొన్న ఒక ఇల్లు చూసాను, అంటే యూట్యూబ్లో చూసాను, చాలా వండర్ఫుల్గా ఉంది. ఎయిర్ ఫ్లో ఏదైతే వస్తుందో దాన్ని గుమ్మం దగ్గర పెట్టి అక్కడి నుంచి వచ్చే ఎయిర్ ఫ్లోలో చెట్లు పెట్టి ఆ చెట్ల నుంచి వచ్చే గాలిని ఇటువైపు డైవర్ట్ చేసేలాగా ప్లానింగ్ ఉంది. టెక్నాలజీ ఆఫ్టర్ అది అయిపోయిన తర్వాత బయట నుంచి వచ్చే టెంపరేచర్ తగ్గించడానికి ఇగ్లూస్ లాగా, అంటే బయట ఒక స్పేసెస్ ఇచ్చేసి లైటింగ్ రావడానికి, పవర్ అనేది వాళ్ళ ఇంట్లో నేను చూసింది ఏంటంటే పవర్ ఎక్కడ కూడా యూజ్ చేయలేదు. ప్రతి దానికి గ్లాస్ పెట్టారు పైన, దాని నుంచి వచ్చే లైటింగ్. అదేంటంటే ఇప్పుడు మనకి మొబైల్తో ఆపరేట్ చేసుకోవచ్చు, లేదా అంటే లైటింగ్ కావాలనుకుంటే ఆన్ చేసుకుంటాము, స్లైడ్ ఓపెన్ అవుతుంది, పైన గ్లాస్ ఉంటుంది, లైటింగ్ వస్తుంది. లైటింగ్ వద్దనుకుంటే స్లైడ్ క్లోజ్ అయిపోతుంది. అంటే ఇలాంటి ఆటోమేషన్ అంటాం కదా, ఆటోమేషన్ ఇవన్నీ రావడం వల్ల గ్రీన్ బిల్డింగ్స్ కి చాలా చాలా పాపులారిటీ పెరిగింది. ఫ్యూచర్ అంతా గ్రీన్ బిల్డింగ్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు అపార్ట్మెంట్లు చూస్తే బయట అంతా ప్లేస్ అంతా కూడా మొక్కలు పెంచేలాగా బ్యూటిఫికేషన్ జరుగుతుంది. ఇదివరకు అపార్ట్మెంట్ అంటే కిందే మొక్కలు ఉండాలి, ఇప్పుడు ఏంటి ప్రతి ఫ్లోర్ లో మొక్కలు ఉండేలాగా బ్యూటిఫికేషన్ ఇంట్లో పెట్టుకుంటున్నాము, మనం బాల్కనీలో పెట్టుకుంటున్నాము. ఈ రెండు కాకుండా బిల్డర్స్ ఒక ప్లేస్ ఇస్తున్నారు, ఆ ఏరియా అంతా వాళ్ళే నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు మెట్రోస్ పోల్స్ అయ్యి చూస్తే ఒకప్పుడు మెట్రో పోల్స్ అలానే ఉంటాయి, ఇప్పుడు దానికి కూడా గ్రీనరీ. సో అలా మీరు చూసుకుంటే గ్రీన్ బిల్డింగ్ అనేది కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఫ్యూచర్ లో ఎక్సలెంట్ కాన్సెప్ట్ అవబోతుంది. ప్రతి బిల్డర్ మళ్ళీ కళ్ళు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. అంటే దీన్ని ఎలా అయితే టెంపరేచర్ తగ్గించాలనుకుంటున్నామో, ఎలా అయితే ఆక్సిజన్ లెవెల్స్ పెంచాలన్నా కూడా గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ 100% ఇంపార్టెంట్. ఇప్పుడు మేము ఒక వెంచర్ లో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ని మేము ఇంక్లూడ్ చేసాము. దాంట్లో ఏంటంటే మండవ హౌసెస్ కంప్లీట్ గా చేస్తున్నాము, అండ్ దాంతో పాటు ఏంటంటే 5 lakhs ట్రీస్ వరకు ప్లాంట్ చేస్తున్నాము. ఒక చిన్న రిసార్ట్ ఏరియా లాగా ప్లేస్ చేస్తున్నాం, చెట్లు ఎక్కువ పెడుతున్నాము. మాది కాన్సెప్ట్ ఏంటంటే 3 degrees టెంపరేచర్ తగ్గించాలి, అండ్ 5 to 6 degrees అంటే ఆక్సిజన్ లెవెల్స్ ఏమో మనం పెంచాలి. ఈ కాన్సెప్ట్ తో వస్తున్నాము. సో మీరు ఈ రియల్ ఎస్టేట్ ని కెరియర్ గా తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇచ్చే టిప్స్ ఏంటంటే, సో రియల్ ఎస్టేట్ లో కెరియర్ గా తీసుకోవాలంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పేషెన్సీ ఉండాలి. ఇక్కడ యాటిట్యూడ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ట్రీట్ చేసే విధానం ఎలా ఉండాలంటే, మొన్న నేను చూసాను, కస్టమర్ ని క్లోజ్ అయ్యే వరకు ఒకలా మాట్లాడతారు, క్లోజ్ అయిన తర్వాత నువ్వు ఎవరు అన్నట్టు ఉంటారు. దానివల్ల క్రెడిబిలిటీ పోతుంది. మీకు క్రెడిబిలిటీ పోతే మీరు రియల్ ఎస్టేట్ లో నిలబడలేరు. సో క్రెడిబిలిటీ కావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, మీరు 100% ఓపిక్ గా వాళ్ళు చెప్పేది వినాలి. ఫస్ట్ 2:1 అంటాను నేను, 2 చెవులు ఉన్నాయి, ఒక నోరు ఉంది. సో ఆ రేషియోలో కస్టమర్ ని వినాలి, వాళ్ళ పెయిన్ పాయింట్స్ అంటాం, ఎక్కడ ఆగిపోతున్నారు అవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకుని వాళ్ళకి సజెషన్స్ కరెక్ట్ గా చెప్పగలిగితే కస్టమర్సే చాలా కస్టమర్ని తీసుకొచ్చిస్తారు. ఇప్పుడు నేనున్న భవిష్యత్తులో నాకు ఏంటంటే ఎవరికైనా కస్టమరే రిఫరెన్స్ చేస్తూ ఉంటారు. కానీ క్రెడిబిలిటీ ఒక రోజులో 2 రోజుల్లో రాదు. నేను ఒక 10 years ఆఫ్ లెగసీతో నేను క్రియేట్ చేసుకోగలను. బట్ ఎప్పుడు ఫస్ట్ కస్టమర్ అడిగినా నేను అదే ఆన్సర్ చేస్తాను, లేటెస్ట్ గా కస్టమర్ అడిగినా అదే చేస్తాను. యాటిట్యూడ్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ప్రతి దాన్ని మన ఫ్యామిలీ మెంబర్కి సజెస్ట్ చేస్తే ఎలా చేయాలో అలా చేయగలుగుతాం. అంటే వాళ్ళ షూస్ లోకి వెళ్ళి మనం ఆలోచించాలి. ఈవెన్ నేను ఇప్పుడు కస్టమర్ వస్తే, ఈవెన్ కార్ లో వచ్చాడు అనుకుందాం, డోర్ తీయడానికి కూడా నేనేమి ఫీల్ అవ్వను, బికాజ్ కస్టమర్ ఈజ్ అ గాడ్ ఫర్ మీ. సో ఇప్పుడు ఏంటంటే 4 సేల్స్ అయ్యేటికి తల పొగర పెరుగుతుంది. సో వస్తే వాళ్ళు సరిగా ట్రీట్ చేయకపోవడము, అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వకపోవడము, ఇన్సల్ట్ చేయడం, ఇట్లాంటి వాటి వల్ల రియల్ ఎస్టేట్ లో ఎవరు ఎదగలేరు. యాటిట్యూడ్ బాగుండాలి, హాస్పిటాలిటీ బాగుండాలి, అట్ ది సేమ్ టైం క్రెడిబిలిటీ పెంచుకోవాలి. అన్నిటికంటే మించి హానెస్టీ ఉండాలి. దీంట్లో హానెస్టీ ఉంటే కనుక, ఇంకా దాంట్లో మిగతా క్వాలిటీస్ ఏం లేకపోయినా హానెస్టీ ఉంటే మాత్రం ఆటోమేటిక్గా దీంట్లో సక్సెస్ అంటే 100% సక్సెస్ అవుతారు. సో అదే ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియోగా మీరు ఎన్ఆర్ఐస్ కి ఇచ్చే సజెషన్స్ లైక్ ఎట్లా అంటే, ఇండియాలో ఉండే వాళ్ళకి అప్డేట్స్ ఏంటి అనేది రెగ్యులర్ గా తెలుస్తూ ఉంటాయి. బట్ కొంతమంది ఎప్పటి నుంచో అక్కడ సెటిల్ అయిపోయి ఉంటారు, బట్ మన ఇండియా మీద ఉన్న ప్రేమ మాత్రం వాళ్ళకి అసలు తగ్గదన్నమాట. సో ఇక్కడే వచ్చి కొనుక్కోవాలి, సెటిల్ అవ్వాలి అని కూడా కొంతమంది అనుకుంటారు. బట్ వాళ్ళకి బెస్ట్ ప్లేసెస్ ఏమంటారు సార్ ఇన్వెస్ట్ చేయడానికి కానీ? ఓకే అండి, సో ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఇండియా వైపు ఎప్పుడు చూస్తూనే ఉంటారు ఫ్యూచర్ లో కూడా, ఎందుకంటే అదొక ప్రేమ మన ఇండియా అంటే. అండ్ ఇప్పుడు ట్రంప్ వచ్చిన ఇష్యూస్ వల్ల ఏంటంటే, అక్కడ వాళ్ళని ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఇండియా మీద బాగా ప్రేమ పెరిగింది. సో ఇన్వెస్ట్మెంట్లు బాగా వచ్చినాయి. ఈ మధ్య కాలంలో 9,000 crores బిలియన్ ఇన్వెస్ట్మెంట్లు ఎన్ఆర్ఐల నుంచి మనకు వచ్చినాయి. సో ఇంత ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు వస్తున్నాయంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం, తర్వాత ఏ ప్లేసెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలో చూద్దాం. ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, సో ఎవరో ఒకళ్ళు ఇక్కడ లోకల్లో ఉన్న బాబాయ్ను లేకపోతే లోకల్లో ఉన్న ఎవరో ఒకళ్ళని నమ్మేసి వాళ్ళనే గుడ్డిగా నమ్మేసి తీసుకోవడం అనేది కరెక్ట్ కదా. అంటే మీ అనాలిసిస్ మీరు చేసుకోవాలి, బట్ వీళ్ళ సపోర్ట్ తీసుకోవాలి. ఈ రెండు కరెక్ట్ గా ఉంటేనే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్ గా మనకి ఇంక్రీజ్ అవుతుంది.
నేనేమంటానంటే ఎన్ఆర్ఐలు మంచి నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. ఆన్లైన్లో కంపెనీ బ్యాక్గ్రౌండ్ బాగా చూసుకోవాలి. ఓకే. రెరా ప్రాజెక్ట్స్ మాత్రమే తీసుకోవాలి. ఎన్ఆర్ఐలు ఏంటంటే ల్యాండ్స్ కొనడానికి కొన్ని ఛాన్సెస్ లేవు. అంటే ఎన్ఆర్ఐలో గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఫార్మ్ ల్యాండ్స్ కొనడానికి ఛాన్సెస్ ఉండదు యాజ్ పర్ మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే ప్రాపర్ అనలిస్ట్ని కానీ ప్రాపర్ అసెట్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ని కానీ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే ఈ రోజు ఒక ₹1 కోటి పెట్టారు వాళ్ళు, ₹1 కోటి 5 కోట్లు అయింది. సో మళ్ళీ దాన్ని ఆ ఎన్ఆర్ఐ అంటే అక్కడ తీసుకెళ్ళాలి, ఆ కంట్రీకి తీసుకెళ్ళాలి. టాక్సేషన్స్ తెలిసి ఉండాలి, ఎవరు మనం తీసుకున్న పర్సన్ దగ్గర టాక్సేషన్స్ తెలిసి ఉండాలి, డబుల్ టాక్సేషన్స్ ఏమైనా ఉంటాయా, ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళ దగ్గర తీసుకుంటే ఏమవుతుందంటే మీరు చాలా హ్యాపీగా ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసి అలా ఎర్న్ చేసుకున్నట్టు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి కూడా చెప్తుంది ఏంటంటే ఎన్ఆర్ఐలు కూడా చాలా చోట్ల తక్కువ రేటుకి వస్తుందని పెట్టేస్తున్నారు. రెరా లేని ప్రాజెక్ట్స్ లో విల్లాస్ కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది అక్కడి నుంచి ఇప్పుడు వచ్చి ఫైట్ చేయలేరు వీళ్ళు. బట్ రెరా లేని తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? స్క్వేర్ ఫీట్ రేట్ తక్కువ ఉందని. నేనేం చెప్తానంటే ఎన్ఆర్ఐలు ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అపార్ట్మెంట్స్ లో పెట్టాలన్నా విల్లాస్ లో పెట్టాలన్నా కంపల్సరీ రెరా ఉంటేనే తీసుకోవాలి. ఎందుకు రెరా ఉంటే తీసుకోవాలంటే హ్యాండ్ ఓవర్ టైం ఉంటుంది. హ్యాండ్ ఓవర్ టైం కంటే ఎక్కువ అయితే వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది, ఇంట్రెస్ట్ ఇస్తారు. లేకపోయినా ఓనర్ని అడిగే రైట్ వచ్చేసి రెరాకు ఉంటుంది. అదొక అడ్వాంటేజ్. ఒకవేళ ఓపెన్ ప్లాట్స్ లాంటివి తీసుకోవాలనుకున్నా రెరా కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ మాత్రమే తీసుకోవాలి. అంటే అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ లో హెచ్ఎండిఏ కానీ డిటిసిపి కానీ ముడా కానీ విత్ రెరా పర్మిషన్ ఉంటేనే తీసుకోవాలి. చిన్న చిన్న ఎక్స్టెన్స్ తీసుకుంటే కంటే కూడా పెద్ద ఎక్స్టెన్స్ తీసుకోవాలి. అంటే లైక్ 150 acres కానీ 100 acres కానీ 70 acres కానీ 50 acres కానీ ఇలా పెద్ద కమ్యూనిటీలో తీసుకుంటే వాళ్ళకి రేపొద్దున వచ్చిన తర్వాత ఉండాలనుకున్నా కూడా అట్మాస్ఫియర్ కి తొందరగా అడాప్ట్ అవుతారు. అంటే ఎక్కడెక్కడ తీసుకోకూడదు అంటే చెప్పారు కదా, స్కీమ్స్ కానీ డబుల్ ఇస్తారన్నా ట్రిపుల్ ఇస్తారని ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు పెట్టకూడదు. అండ్ అంతా అయిన తర్వాత ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది అంటే ఎవరైనా అసెట్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ కానీ ఒక పోర్ట్ఫోలియో ఎక్స్పర్ట్ కానీ లేదంటే ప్రాపర్టీ మేనేజర్ కానీ మెయిన్ ఫోకస్ అతని మీద పెట్టి మిగతా సపోర్టింగ్ మాత్రమే ఫ్యామిలీస్ తీసుకోవాలి. అండ్ రిజిస్ట్రేషన్స్ అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్ గా చెక్ చేసుకోవాలి. అండ్ దీంట్లో ఈ ఇష్యూస్ ఏంటంటే ఆ ఏరియాని ఓవరాల్ గా గూగుల్ మ్యాప్ లో కానీ ఇవన్నీ చెక్ చేసుకుంటారు, చుట్టుపక్కల ఉన్న అన్ని కూడా వాళ్ళకి అర్థమవుతాయి. సో అలా తీసుకోవాలి. ఇంకా ఎన్ఆర్ఐలు ఎక్కడ పెట్టాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాం, ఏ సిటీస్ లో పెట్టాలి. మనకి మేజర్ సిటీస్ ఏంటంటే ముంబై, ఢిల్లీ, బెంగళూరు, మన హైదరాబాద్, ఈ 4 సిటీస్ చూద్దాం. ఈ 4 సిటీస్ లో హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్. ఎందుకు అన్నా అంటే నేను హైదరాబాద్ లో ఉన్నానని చెప్పట్లేదు. బికాస్ ఆఫ్ హైదరాబాద్ ఎందుకు బెస్ట్ అంటే ముంబైలో స్పేస్ తక్కువ ఉంది. అంటే ఇప్పుడు స్క్వేర్ ఫీట్ లాగా బెంగళూరులో కూడా అదే ప్రాబ్లమ్. ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువైపోయింది. సో ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ రేట్లో దొరుకుతుంది ఫస్ట్ వన్. సెకండ్ వన్, రెంటల్ ఈల్డ్ ఎక్కువ హైదరాబాద్కే ఉంది. ముంబై, బెంగళూరు హైవేతో కంపేర్ చేసుకుంటే ఒక ప్రాపర్టీ కొని రెంటల్ ఎక్కువ రావాలి అంటే హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్. థర్డ్ ఏంటంటే ఈ హైదరాబాద్కి కనెక్టివిటీ ఎక్కువ ఉంది. అంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ దగ్గర నుంచి చేసుకుంటే ప్రతిదీ కూడా కనెక్టివిటీ ఎక్కువ ఉంది. ల్యాండ్ తక్కువ రేటుకి వస్తుంది. ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఈ టైంలో ఎందుకు పెట్టాలని సజెస్ట్ చేస్తున్నారంటే డాలర్ వాల్యూ తగ్గింది. మీకు తగ్గడం రూపాయల్లో తగ్గినట్టే ఉంటుంది కానీ లక్షల్లో మీరు బెనిఫిట్ అవుతారు. సో ఈ టైంలో మీ దగ్గర డబ్బులు ఉంటే ఇన్వెస్ట్ చేసుకోవడం కరెక్ట్, ఎందుకంటే డాలర్ వాల్యూ కొంచెం తగ్గింది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ మీకు ఎక్కడైతే పర్సనల్ లోన్స్ లో తక్కువ ఇంట్రెస్ట్ కి డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేయండి. ఓకే, అదొక అడ్వాంటేజ్ అవుతుంది మీకు. అక్కడ ఒకవేళ మీరు బ్యాంక్ లో దాచుకున్నా చాలా తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తారు, అదేదో తీసుకొచ్చి ఇక్కడే ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు. అండ్ ఇంకా అంతకంటే ముందు ఏంటంటే ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్ చేయడానికి ఇంకొక స్కోప్ ఏమి జరిగిందంటే ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది. ఇదివరకు ఏదైనా చూడాలంటే అక్కడ ఉన్న వాళ్ళే నమ్మాలి. ప్రతిదీ ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు. ఒక రిజిస్ట్రేషన్ టైం కూడా మనం ఆన్లైన్ లో ఫిక్స్ చేసుకోవచ్చు. ఇంత ఉంది కాబట్టి ఎన్ఆర్ఐలు అందరూ ఫ్లో టు హైదరాబాద్ కి ఫ్లో కడుతున్నారు. సో ఇది ఇప్పుడు కరెక్ట్ గా నేను చెప్తున్న ఎన్ఆర్ఎల్ లో కొంచెం మంచి చేసే మిస్టేక్స్ ఏంటంటే ఎకరాల్లో కొందాం అనుకుంటారు, మంచిది. బట్ ఎకరాల్లో కొన్నప్పుడు సరైన ప్లేస్ లో ఇన్వెస్ట్ చేయకపోతే అది మళ్ళీ లొస్కుల్లోకి వెళ్ళిపోతుంది అండ్ మళ్ళీ ఇష్యూస్ అన్ని స్టార్ట్ అవుతాయి. సో ఎకరాల్లో కొనాలనుకున్నప్పుడు ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉందా లేదా, ప్రాపర్ సెక్యూరిటీ ఉందా లేదా, దీన్ని చూసుకోవడానికి ఇక్కడ ఎవరున్నారు, ఇవన్నీ అనాలిసిస్ చేసుకుంటే కానీ ఎకరాల్లో పెట్టకూడదు. దానికంటే కూడా ఓపెన్ ప్లాట్స్ అండ్ అపార్ట్మెంట్స్ ఆర్ విల్లాస్ లో పెట్టడం సేఫ్ అండ్ సెక్యూర్ అండి. సార్ మా వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సోషల్ పోస్ట్ రియల్ ఎస్టేట్ ఛానల్. అండ్ మీరు ఎవరైనా నన్ను రీచ్ అవ్వాలనుకుంటే అంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ROI ఎక్కువ వస్తుంది, ఏ ఇన్వెస్ట్మెంట్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ ఏదైనా అడగాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయాల్సిన నెంబరు 9391151121. ఒకవేళ వాట్సాప్లో అయినా నేను అవైలబుల్ ఉంటాను. థ్యాంక్ యూ. సో చూశారు కదా ఈరోజు ఎపిసోడ్. మీరు ఏది ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా కానీ ప్లీజ్ బీ కేర్ఫుల్గా మీరు చూసి తీసుకోండి, ఎందుకంటే ఇట్స్ ఎ డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి. సో దిస్ ఈస్ ద సోషల్ పోస్ట్ రియల్ ఎస్టేట్.
వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.